జెఫ్రీ ఎప్స్టీన్ అనే అమెరికన్ ఫైనాన్షియర్ సెక్స్ ట్రాఫికింగ్ మరియు ఇతర నేరాలకు సంబంధించిన ఫైల్స్. ఈ ఫైల్స్లో చాలా ముఖ్యమైన విషయాలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మరియు ఇతర ప్రముఖుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫైల్స్ యొక్క పూర్తి స్థాయిలో సమాచారం ఇంకా పబ్లిక్లోకి పూర్తిగా రాలేదు. కొన్ని డాక్యుమెంట్స్ ఇటీవల విడుదలయ్యాయి. అవి చాలా ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నాయి. దీనిపై ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ కేసులో చాలా ప్రముఖులు ఇన్వాల్వ్ అయ్యున్నారని వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా బయటపడిన పేర్లలో కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు ఇతర ప్రముఖులు ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎప్స్టీన్ యొక్క దారుణమైన పనులు మరియు అతనితో సంబంధాలు. ఈ విషయం ఒక జర్నలిస్ట్ బృందం దర్యాప్తు చేయడంతో బయటికి వచ్చింది. ఈ కేసు చాలా సంచలనం కలిగించింది. విడుదలైన పత్రాలలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలతో సహా చాలా మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అయితే కేవలం పేర్లు ఉండటం వల్లనే వారు నేరాలకు పాల్పడ్డారని నిర్ధారించలేము. కొందరు ఎప్స్టైన్తో సామాజిక సంబంధాలు మాత్రమే కలిగి ఉండవచ్చు. ఈ విషయంపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది మరియు మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రావచ్చు. ఆ ఫైల్స్లో ఎప్స్టీన్ యొక్క లైంగిక దుర్వినియోగం, సెక్స్ ట్రాఫికింగ్ మరియు ఇతర నేరాలకు సంబంధించిన సమాచారం ఉంది. బాధితుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలు మరియు ఎప్స్టైన్తో సంబంధమున్న ప్రముఖుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. కొంతమంది ప్రముఖులు అతని పార్టీలకు హాజరయ్యారని, మరికొందరు అతని కార్యకలాపాలలో పరోక్షంగా పాలుపంచుకున్నారని తెలుస్తోంది. అయితే ఎవరైనా నేరాలకు పాల్పడ్డారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ సెక్స్ ట్రాఫికింగ్ కార్యకలాపాలు చాలా సంవత్సరాలుగా జరిగాయి. 2000 సంవత్సరం మొదట్లో ప్రారంభమై 2019లో ఎప్స్టన్ అరెస్టయ్యే వరకు కొనసాగాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నా ఇటీవల విడుదలైన ఫైల్స్తో ఇది మళ్లీ సంచలనంగా మారింది. విడుదలైన ఫైల్స్ ద్వారా ఎప్స్టీన్ యొక్క విస్తృతమైన నెట్వర్క్ మరియు అతనితో సంబంధమున్న ప్రపంచంలోని ధనవంతులు మరియు శక్తివంతమైన వ్యక్తుల గురించి తెలుస్తోంది. ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు ఇతర ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ పేర్లు ఉండటం వల్లనే వారు నేరాలకు పాల్పడ్డారని నిర్ధారించలేము. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడవచ్చు. ఈ ఫైల్స్ బయటకు రావడానికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా బాధితులు పట్టువదలకుండా పోరాడటం, న్యాయపరమైన ప్రక్రియలు మరియు కొన్ని సంస్థల దర్యాప్తు కీలక పాత్ర పోషించాయి. ఈ కేసులో పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యుండటంతో సమాజంలో ఈ విషయంపై తీవ్రమైన ఆసక్తి నెలకొంది. అందువల్ల సమాచారాన్ని బయటపెట్టాలని డిమాండ్ కూడా పెరిగింది. ఎప్స్టన్ తన వివిధ నివాసాలలో, ముఖ్యంగా న్యూయార్క్లోని తన పెంట్హౌస్లో, ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో మరియు కరేబియన్లోని తన ప్రైవేట్ ద్వీపం లిటిల్ సెయింట్ జేమ్స్లో పార్టీలు మరియు దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశాలు తరచుగా అతని దారుణాలకు వేదికగా నిలిచాయి. న్యూయార్క్లోని ఎప్స్టీన్ యొక్క పెంట్హౌస్ చాలా విలాసవంతమైనది మరియు అనేక సామాజిక పార్టీలకు వేదికగా నిలిచింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ నివాసం కూడా ప్రముఖులతో సందడిగా ఉండేది. అయితే అతని ప్రైవేట్ ద్వీపం లిటిల్ సెయింట్ జేమ్స్ మరీ ప్రత్యేకమైనది. అక్కడ జరిగిన సంఘటనలు తీవ్రమైన ఆరోపణలకు దారితీశాయి. ఎప్స్టీన్పై వచ్చిన ఆరోపణలలో మైనర్లను లైంగికంగా దుర్వినియోగం చేయడం మరియు వారిని ట్రాఫిక్ చేయడం కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం బాధితులలో చాలా మంది చిన్నపిల్లలు మరియు యువతులు ఉన్నారు. అయితే వారిని చంపినట్లు నిర్ధారించడానికి స్పష్టమైన ఆధారాలు ఇంకా బయటకు రాలేదు. ఈ విషయంపై ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతం యుఎస్లో ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించిన పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నట్లు నిర్ధారించడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఈ ఫైల్స్ ద్వారా బయటపడిన విషయాలు సమాజంలో తీవ్ర చర్చను మరియు దర్యాప్తును కోరే డిమాండ్ను పెంచాయి. ఆస్తి నష్టాలకు సంబంధించిన సంఘటనలు ప్రస్తుతం నివేదించబడలేదు. ఎప్స్టైన్ ఫైల్స్లో చాలా వివరాలు బయటపడ్డాయి. అతని దారుణాలకు గురైన బాధితుల సాక్ష్యాలు, వారితో సంబంధమున్న ప్రముఖుల పేర్లు, అలాగే అతని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైల్స్ ద్వారా ఎప్స్టైన్ యొక్క విస్తృతమైన నెట్వర్క్ మరియు అతను ఈ కార్యకలాపాలను ఎన్ని సంవత్సరాలు కొనసాగించాడనే విషయం కూడా తెలిసింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.